నందిని దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి ఇంత జరిగిన తర్వాత వైష్ణవి నువ్వే నందినివి కాదు అని చెప్పకుండా ఇంకా ఉంటుందనుకున్నావా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇక మీదట ఆ ఊరు వెళ్లి వాళ్ళని మభ్యపెట్టడానికి ఇక అవుతుందో లేదో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. అవును నందిని, ఒక్కసారి ఆలోచించు. ఆ వైష్ణవి ఎందుకు చెప్పకుండా ఉంటుంది? అలాగే నువ్వు ఆ ఊరు వెళ్లి వాళ్ళని పెట్టడానికి అయినా చేయడానికి అవుతుందా లేదో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి నందినికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు వరలక్ష్మి ఫోన్ చేస్తుంది అని చెప్పేసైతే ఆ ఫోన్‌ని చూసుకొని అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన వాళ్ళ నాన్న మాత్రం ఏంటి నందిని అలా ఉండిపోయావు ఫోన్ చూసుకుంటూ, ఎవరో ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఫోన్ చేస్తుంది ఎవరనుకుంటున్నావు డాడీ? ఈ వరలక్ష్మినే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అన్నీ తెలిసే చేసిందంటావా? లేకపోతే అన్నీ చెప్పడానికి చేసి ఉందంటావా? మన అంతు చూడడానికి చేసిందో ఏమో మరి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ మీరు ఏది తెలియకముందే ఇంత టెన్షన్ పెడుతున్నారు. మీరు కాస్త ఆగండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం అవునమ్మా నేను చెప్పేది కరెక్టే. ఇప్పుడు వరలక్ష్మి నీకు ఏమైనా అంటుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసైతే